గాస్పెల్ టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేయుచున్నాను. డేవిస్ ఒమర్ వరల్డ్ ఎవాంజలిజం సమర్పించు ట్రాన్స్ఫార్మింగ్ సోల్స్ ఆత్మల పరివర్తన కార్యక్రమంకు స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ హెజ్రా శాస్త్రి గారి మధుర గీతం అనంతరం బ్రదర్ బండి డేవిస్ జె ఒమర్ గారు వాక్య సందేశాన్ని అందించెదరు. భజింతుము నిను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నిను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. విమల శరాపుల్ దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. ప్రప్రథముడ మరి కడపటివాడ మృతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రప్రథముడ మరి కడపటివాడ మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ భజనయే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం. నీ భజనమే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం. భజింతుము నిను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నిను జగదీశ
శ్రీయేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వంత్రియామి, మహోన్నతుడా, మీ పాదలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, నీ అమూల్యమైన వాక్యం మేము పంచిపోచున్నాగా తండ్రి. మా నోటి మాటలు మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. మీకు అనుకూలంగా మేము మాట్లాడటకు సహాయం చేయండి తండ్రి. జనాలకి అర్థమయ్యే రీతిగా తండ్రి మా నోటి మాటలు మీరు ఉపయోగించండి తండ్రి. మీ నామ మహిమ కలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా మనల్ని మీరు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు మనము ఉపయోగించే పదం ఏంటంటే దేవుని కృప వల్ల మేము సంతోషంగా ఉన్నాము, లేదా దేవుని కృప వల్ల మేము ఆనందంగా ఉన్నాము అని మనం ఉపయోగిస్తాము. కానీ నిజంగా దేవుని కృప అనగా ఏమి అనేది మనము ఈరోజు తెలుసుకుంటాం. మనం చూసుకున్నట్టయితే మార్కు సువార్త 10వ అధ్యాయంలో 17 నుంచి 22 వరకు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఒక యవనస్తుడు కనిపిస్తాడు. ఈ యవనస్తుడు మిగిల ధనవంతుడు. అయితే ఈ ధనవంతుడు, ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే మార్గ మధ్యంలో యేసు ప్రభువు వారు పోచుండగా ఏం చేస్తున్నాడంటే ఆ మార్గంలోని మోకాలు వంగి యేసు ప్రభువుని అడుగుతూ ఉంటారు, నిత్య జీవమునకు వారసత్వం నేను పొందాలంటే ఏమి చేయాలి ప్రభువా? అయితే మనం చూసుకున్నట్టయితే ఆయన మార్గంలో పోచుండగా అని చెప్పేసి మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆయన మార్గంలో పోచుండగా. అయితే బైబిల్ పరిభాషలోని మనకి మార్గము అనగా ఏమి అంటే యేసు ప్రభు. నేనే మార్గము, సత్యము, జీవము అని యేసు ప్రభు మనకి చెప్పి ఉన్నారు. అయితే ఆయన మార్గంలో పోచుండగా అంటే యేసు ప్రభు వారు మార్గంలో పోచుండగా ఆ యవనస్తుడు ఆ మార్గంలో మోకాలు అన్నాడు. మనం ఆలోచించినట్లయితే, ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే, మెయిన్ రోడ్డు మీద మనం మోకాలు వంగాలి అంటే కొంచెం సిగ్గుపడుతుంటాం. లేదా ప్రవక్తలు కానీ పాస్టర్స్ కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళకి ప్రైజ్ ద లార్డ్ చెప్పాలంటే కూడా చుట్టుపక్కల చూసి కొంచెం మనము ఆలోచిస్తుంటాము. పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి ఆలోచిస్తుంటాము. కానీ ప్రత్యేకంగా ఈ యవనస్తుడు ఏం చేశాడంటే యేసు ప్రభువుని చూసినప్పుడు ఆ మార్గంలోని మోకలంగి ఉన్నాడు. అంటే అది ఎవరు చూసినంటే కేవలం యేసు ప్రభుని మాత్రమే చూస్తున్నాడు, కానీ చుట్టుపక్కల ఉన్న జనాల్ని ఆయన చూడట్లేదు. ఎందుకంటే ఆయనలో ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఏంటంటే నిత్య జీవమునకు వారసత్వంగా కావాలి అని చెప్పేసి ఆయన ఒక ఆశ. సో ఆ ఆశ ఆయనకు కనిపిస్తుంది, కానీ చుట్టుపక్కల ఎవరు కూడా ఆయనకి కనిపించట్లేదు. కాబట్టి ఆయన ఆ మార్గంలోని మోకాలు వంగి యేసు ప్రభుని అడుగుతున్నాడు, నిత్య జీవమునకు నేను వారసత్వం పొందాలంటే ఏమి చేయాలి? సరే, మనకి నిత్య జీవము అనగా ఏమి? మనం ఈ లోక రీతిగా మనం చూసుకున్నట్టయితే నిత్య జీవము అనగా మనం అనుకున్నట్టుగా అంటే మరణము లేనిది, లేకపోతే చచ్చిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి నివసించేది నిత్య జీవం అనుకుంటాం. కానీ బైబిల్ పరిభాషలోని యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకున్నట్టయితే నిత్య జీవం అనగా యేసు ప్రభు.
యేసు ప్రభు వారిని తెలుసుకోవటమే నిత్య జీవము అనేది మనకి పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభు వారు మార్గంలో పోచుండగా ఆ యవనస్తుడు ఆ మార్గంలోని మోకాలొంగి యేసు ప్రభువుని తెలుసుకోవాలంటే నేను ఏమి చేయాలి అని అడుగుచున్నాడు. అందుకే నేను నిత్య జీవమునకు వారసుడు అవ్వాలి అంటే ఏమి చేయాలి? నిత్య జీవమునకు పరిభాష అంటే యేసు ప్రభువుని తెలుసుకోటే నిత్య జీవము. అయితే యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని చూసి ఏమంటున్నాడంటే, అంతకుముందు ఆ వ్యక్తి ఏమనంటే మంచి సద్బోధకుడా అని చెప్పి పదం ఉపయోగిస్తాడు. అప్పుడు యేసు ప్రభు వారు సద్బోధకుడా అని చెప్పి నన్ను ఎందుకు చెప్తున్నావు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు కానీ ఈ లోకంలో ఎవరు కూడా సత్పురుషుడు కాదు అని చెప్పేసి యేసు ప్రభు వారు చెప్తారు. మనం అనుకుంటాం ఈ లోకంలోని మనం కార్యం చేసినప్పుడు మన గురించి మంచి చెప్పేవాళ్లే మనకు కావాలి, చెడు చెప్పేవాళ్ళు మనకి అవసరం లేదని చెప్పి మనం ఈ లోక రీతిగా భావిస్తూ ఉంటాము. కానీ యేసు ప్రభు చూడండి, ఆయన అంత యేసు ప్రభు పాపం లేకుండా జీవించిన ఆ వ్యక్తి యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే నేను మంచివాడిని కాదు అని చెప్పి అంటున్నారు. అంటే మనం చూసినట్లయితే మన జీవితం ఏ రీతిగా ఉంది, యేసు ప్రభు వారు జీవించిన జీవితము ఏ రీతిగా ఉంది. మనం చెడ్డవాళ్ళు అని చెప్పి ఎవరన్నా అన్నట్లయితే వారితోటి మనం స్నేహం చేయము. మనం మంచివాళ్ళు అన్నప్పుడే వారితో స్నేహం చేస్తాం. మనం మనందరినీ కూడా చిన్నపిల్లలకి తీసుకెళ్తామండి, మన ఫస్ట్ క్లాస్ లేకపోతే సెకండ్ క్లాస్ లేకపోతే చిన్న స్టేజెస్కి వెళ్దాం క్లాసెస్కి. అక్కడ మనము టెస్ట్ పెట్టారనుకోండి, ఆ టెస్ట్లోని మనకి 10కి 10 మార్కులు వచ్చాయంటే మనకి ఒక గుడ్ అని చెప్పి పెడతారు. ఆ గుడ్ అని పొందుకున్నప్పుడు మనం ఎంతగా ఆనందపడుతూ ఉంటాము. మన ఇంటికి వెళ్ళేసి తల్లిదండ్రులకు చూపించేసి ఫ్రెండ్స్ కింద చూపించేసి నాకు గుడ్ వచ్చింది అని చెప్పుకుంటాను. అంటే నువ్వు గుడ్ కాబట్టి అది చెప్పుకుంటున్నావు. అదే మనకి వెరీ బ్యాడ్ వచ్చినది చెప్పుకుంటామా అండి? చెప్పుకోము. కాకపోతే ఇక్కడ ఈ యవనస్తుడు ఏమంటే సత్పురుషుడు అని చెప్పి యేసుప్రభు అన్నప్పుడు యేసుప్రభు వారు నేను సత్పురుషుని కాదు అని చెప్పి చెప్తాడు. ఈ లోకంలో ఎంతో మంది మనల్ని ఎన్నో మాటలు అంటూ ఉంటారండి, కానీ మనం మంచి పట్టించుకుంటాము, చెడు వదిలేస్తుంటాము. మనం ఒకసారి యేసుప్రభుని సాదృశ్యంగా తీసుకున్నట్టయితే యేసుప్రభు జీవించిన జీవితంలో మనం జీవించాలి. ఎందుకంటే యేసుప్రభు వారు ఏమంటే నేను ఈ లోకాన్ని జయించాను కనుక మీరు కూడా జయించగలరు. అంటే హీఈస్ కంపేరింగ్ బికాస్ వీఆర్ హిస్ సన్స్. మనము యేసుప్రభు యొక్క పిల్లలము కాబట్టి యేసుప్రభు వారు అన్ని కూడా మనకు అనుకూలంగా చెప్తున్నారు. నువ్వు చేయగలవు. ఎందుకంటే కాన్ఫిడెన్స్, నీ మీద కాన్ఫిడెన్స్ ఎవరికి ఉందంటే యేసు ప్రభుకు ఉంది. నిన్ను సృష్టించిన నీ దేవునికి నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది, కానీ మనకి కాన్ఫిడెన్స్ ఉండదు. ఏంటంటే మనం ప్రార్థన చేస్తుంటాం కానీ బైబిల్ పరిభాషలో మనం చూసినట్టయితే ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను సైతం కూడా కదిల్చగలవు అని చెప్పి మనకి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. కానీ మన జీవితాలను ప్రార్థన చేస్తుంటాము, కానీ మన ప్రార్థనలోని ఆవగింజంత ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆవగింజ ఏంటంటే ఆవగింజంత అవిశ్వాసం మనం ఉంచుతున్నాము. ఏంటి ఆవగింజంత అవిశ్వాసము అనగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, నేను ఆ స్థాయిలో ఉండాలి, నేను ఈ స్థాయిలో ఉండాలని చెప్పేసి ప్రార్థన మనము చేస్తుంటాం. కానీ మనం ఏం చేస్తామంటే ఒక అవిశ్వాసం పడేస్తాం దాంట్లో. ఏంటంటే ఒకవేళ నాకు మంచి మార్కులు రాకపోతే, ఒకవేళ నేను మొదలుపెట్టిన కార్యము ఆగిపోతే, ఒకవేళ అంటే అన్నీ చేస్తుంటాం కానీ ఒకవేళ అనే చిన్న డౌట్ దాంట్లోనే పడేస్తుంటాము. కానీ యేసుప్రభు వారు చెప్పేదంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే నీకు చాలు. అంటే మన జీవితంలో కార్యాలు జరగట్లేదు అంటే మన జీవితంలోని విశ్వాసం లేదండి. ఎంత విశ్వాసం అంటే ఆవగింజంత విశ్వాసం కూడా మన జీవితాల్లో లేదు. ఇక్కడ మనం ఈ యవనస్తుని చూసుకున్నట్టయితే యవనస్తుడు నిత్య జీవమునకు వారసత్వం అడిగి ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటారంటే ఆజ్ఞలని కూడా పాటించు అని చెప్తున్నారు. అప్పుడు ఆ యవనస్తుడు ఏమంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఆజ్ఞల్ని పాటిస్తున్నాను దేవా అని చెప్పేసి ఆ యేసుప్రభు వారితో అంటారు. అప్పుడు యేసుప్రభు వారు అంటారు నీకు అన్ని బాగానే ఉన్నాయి కానీ నీ జీవితంలో ఒక్కటి మాత్రం కొదువుగా ఉంది అని చెప్పేసి యేసుప్రభు వారు అంటారు. ఆ ఒక్కటి కొదువు ఏంటంటే నీకున్నదంతా కూడా అమ్మివేసి బీదలకు ఇచ్చేసి నన్ను వచ్చి ఫాలో అవ్వమని చెప్పి అంటారు. అప్పుడు ఆ మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ యవనస్తుడు ఏం చేస్తాడంటే తలదించుకొని వెళ్ళిపోతాడు.
మన జీవితాల్లో కూడా ఆ రీతిగా అండి. మనం ఎంత ప్రార్థనా పరంగా ఉన్నా కానీ, ఎంత విశ్వాసంగా ఉన్నా కానీ, మన జీవితంలో ఒక్కటి కొదువుగా ఉంటుంది. ఆ ఒక్కటి కొదువు ఏదో లోకస్తులకు కనిపించవచ్చు, కానీ మనల్ని సృష్టించిన మన దేవునికి మన జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ యవనస్తుడు మనం చూసుకున్నైతే ఆ లోకరీతిగా ఎంతో బలవంతుడు, ఎంతో మంచివాడు, 10 ఆజ్ఞలు పాటిస్తూ వచ్చాడు, లోకరీతిగా అందరి కళ్ళు చాలా మంచిగా ఉన్నాడు. కానీ ఆయనలో ఉన్న లోపం అనేది యేసు ప్రభు వారికి కనిపిస్తుంది. అవును స్నేహితులారా, మన జీవితాల్లో ఏదైతే కొదువుగా ఉందో మనం సృష్టించిన మన దేవునికి తెలుసు. ఎందుకంటే నిన్ను కన్న నీ తల్లిదండ్రులు సగ జీవితం మాత్రమే వస్తారు. ముద్దమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు యేసు ప్రభువే. కానీ ఇప్పుడు మనం ఈ వయసు వరకు వచ్చేసి మన తల్లిదండ్రులు పోయి ఎత్తుకోమంటే ఎత్తుకుంటారా? ఖచ్చితంగా ఎత్తుకోరు. ఎంత సొంత పిల్లలమైనా సరే ఖచ్చితంగా ఎత్తుకోరు. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే ముదమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను అంటున్నారు. అటువంటి యేసు ప్రభు మీద విశ్వాసము మనకు కావాలి. ఎంత విశ్వాసం అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం మనకి చెప్తున్నది. అయితే ఈ యవనస్తుడు అడిగినదన్నీ కూడా ఇవ్వడానికి యేసు ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు. ఏమడిగాడు? వారసత్వం. దేని వారసత్వం అడిగాడు? నిత్య జీవమునకు వారసత్వము అడిగాడు. ఆయన అడిగింది ఇవ్వడానికి యేసు ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు. కానీ అది పుచ్చుకోవడానికి ఈ యవనస్తుడు సిద్ధంగా లేడు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఏమంటే నీలో ఒక్కటి కొదువుగా ఉంది, ఆ ఒక్కటి కొదువుగా ఉంది, వదిలేసి నన్ను నువ్వు ఫాలో అని చెప్పి అన్నారు. కానీ యవనస్తుడు ఏం చేశారంటే తల వంచుకొని వెళ్ళిపోయాడు. అంటే యేసు ప్రభు వారు ఇచ్చేది పుచ్చుకోవడానికి ఈ యవనస్తుడు సిద్ధంగా లేడు. ఈ లోకంలో మన జీవితంలో కూడా యేసు ప్రభు వారు ఎన్నో దీవెనలు మనకి ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నాడు. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆశపడుతున్నాడు. కానీ మనం అది పుచ్చుకోవడానికి మనము సిద్ధంగా మనం ఉండట్లేదు. ఎందుకంటే మనం పీల్చుకుంటున్న ఈ ఊపిరి ప్రతి క్షణం కూడా మనం ఊపిరి పీల్చుకుంటూ ఉంటాము, ఊపిరి వదులుతూ ఉంటాము. కానీ ఈ లోకంలో ఏ డాక్టర్ కూడా గ్యారంటీ ఇవ్వలేడు ఒక్కసారి ఊపిరి వదిలిన ఊపిరి మళ్ళీ పీల్చుకోగలవు అనే గ్యారంటీ మాత్రం ఏ డాక్టర్ కూడా ఇవ్వలేరు. కానీ నన్ను సృష్టించిన మన దేవుడు మనకి ఆ గ్యారంటీ ఇవ్వగలడు. కానీ ఆ గ్యారంటీని మనం యూజ్ చేసుకుంటున్నామా? యేసు ప్రభు వారు మనకి పీల్చడానికి ఊపిరి ఇస్తున్నారు. ఆ ఊపిరి ఏంటో తెలుసా? దేవుడు ఇస్తున్న అవకాశము. దేవుడు ఇస్తున్న అవకాశాన్ని మనం వాడుకుంటున్నామా? పుట్టిన మొదలుకొని ఈ క్షణం వరకు కూడా ఎన్నిసార్లు ఊపిరి పీల్చి ఉంటాము, అన్నిసార్లు దేవుడు మనకి అవకాశాలు ఇస్తూనే వస్తున్నాడు. ఏంటంటే ఇదిగో నా బిడ్డ ఇప్పటికైనా మార్మన్స్ పొందుతాడేమో, ఇదిగో నా బిడ్డ ఇప్పటికైనా నా దగ్గరికి వస్తాడేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు, అవకాశాలు ఇస్తూనే వస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పీల్చుకుంటా ఈ ఊపిరి పీల్చుకుంటూ ఏమి చేయాలి, రేపొద్దున ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, నా జాబ్ ఏం చేయాలి, ఉద్యోగం ఏం చేయాలి, చదువులు ఏం చేయాలి చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. అంటే లోకరీతిగా మనం ఆలోచిస్తున్నాం, కానీ ఆత్మీయంగా మనం ఏమి చేయాలని చెప్పి ఎన్నడూ కూడా మనం ఆలోచించము. కానీ దేవుడు ఏం చేస్తున్నంటే నా బిడ్డ నా దగ్గరకు వస్తాడు అని చెప్పేసి అనుక్షణం కూడా ఛాన్స్ ఇస్తూ వస్తున్నాడు. కానీ మనం ఆ ఛాన్స్ యూటిలైజ్ చేసుకునే విధంగా మనము ఉంచున్నాము. అయితే ఈ కృప అని చెప్పి మనం పదం వాడుతూ ఉంటాము. కానీ ఈ కృప అనేది ఏంటి అంటే మేము మనందరికీ అర్థమయ్యే రీతిగా చెప్తాను. సరే, ఎన్టీ రామారావు గారు మనందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు అతను చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత ఒకటి జరిగింది. ఏంటంటే 10th క్లాస్ చదివే వాళ్ళు చాలా మంది కూడా ఫెయిల్ అయిపోయి ఉన్నారు. అయితే అప్పుడు ఆ సీఎం అయిన ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా 10 మార్కులు గ్రేస్ మార్క్స్ కలిపేయండి అన్నాడు. గ్రేస్ మార్క్స్ కలిపేయండి అంటే వాళ్ళని పాస్ చేసేయండి. అంటే 10వ తరగతి నుంచి 11వ తరగతికి వెళ్ళే అర్హత వారికి లేదు. కానీ ఆ వేసిన గ్రేస్ మార్క్స్ వల్ల ఆ బిడ్డలకి అర్హత కలిగింది. ఏం అర్హత కలిగింది? 11వ తరగతికి వెళ్ళే అర్హత కలిగింది. అవును బిడ్డలారా, అవును ప్రియులారా, అవును స్నేహితులారా, మన జీవితంలోని దేవుడు మనకి అర్హత కలిగజేస్తున్నాడు. మనకి జీవించే అర్హత లేదు, కానీ ఆయన కృప ద్వారా మనకి అర్హత కలుగజేస్తున్నాడు. జీవించే అర్హత కలుగజేస్తున్నాడు, ఊపిరి పీల్చే అర్హత కలుగజేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ అర్హతను కోల్పోతున్న వారిగా ఉంటున్నాం. ఎందుకంటే మనం పీల్చిన ఊపిరితో ఏమి చేయాలా లోకరీతిగా ఆలోచిస్తున్నాం, కానీ
పరలోక రీతిగా స్పిరిచువల్గా మనము ఏది కూడా ఆలోచించట్లేదు. దేవుడు ఇచ్చిన అవకాశాలు మనం కోల్పోతూ ఉంటున్నాము. దేవుడు మనకి ఎన్నో టాలెంట్స్ ఇస్తున్నాడు, కానీ ఆ టాలెంట్స్ మనం ఏం చేస్తున్నామంటే వ్యర్థంగా ఉపయోగిస్తున్నాము, లోకరీతిగా ఉపయోగిస్తున్నాము. దేవుడు మనకి పాటలు పాడే టాలెంట్ ఇస్తున్నాడు, వాక్యం చెప్పే టాలెంట్ ఇస్తున్నాడు, ప్రార్థన చేసే టాలెంట్ ఇస్తున్నాడు. కానీ ఆ టాలెంట్ని మనము ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము? లోకరీతిగా ఉపయోగించుకుంటున్నామా, లేకపోతే దేవునికి మహిమకరంగా ఉండేట్టు మనం ఉపయోగించుకుంటున్నామా? అది మన మీద ఉన్నది. దేవుడు ఏమంటే, ముఖ్యంగా యవనస్తుల గురించి చెప్తుంది ఏంటంటే, దేవుడు ఏమంటే, యవనుడా ఈ లోకంలో ఇష్టం వచ్చిన ప్రవర్తించు, కానీ ఒక్కరోజు ఉంది తీర్పు దినాన ప్రతి ఒక్క దాని గురించి నువ్వు జవాబు చెప్పాలని గుర్తుంచుకో. ఇది కేవలం యవనస్తుల గురించి చెప్తున్న వాక్యమే కాదండి. మనము ఎంత వృద్ధ వయసులో ఉన్నా కానీ, చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు ఈ వచనంతో. ఏంటంటే, నీ ఇష్టం వచ్చిన ప్రవర్తించు, కానీ ప్రతి ఒక్క దాని గురించి ఆన్సర్ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. మనందరి దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం మీద మనందరం చక్కగా పేరు రాసుకుంటాము. ఈ పరిశుద్ధ గ్రంథం నాది అని చెప్పి చక్కగా పేరు రాసుకుంటాము. కానీ మనం మర్చిపోతుంది ఏంటంటే, ఆ పరిశుద్ధ గ్రంథం మనం పేరు రాసుకుంటున్నాము అంటే ఆ పరిశుద్ధ గ్రంథము నాది, ఆ పరిశుద్ధ గ్రంథము నీది. అంటే అందరు రాయబడిన ప్రతి ఒక్క మాట కూడా నీ గురించి రాయబడ్డది, నా గురించి రాయబడ్డది అని మనం ఆలోచించి చదవగలిగినట్టయితే దేవుడు మనతోటి స్పష్టంగా మాట్లాడతాడు. ఈ యవనస్తులతోటి ఆ రోజులోని స్పష్టంగా ఐ టు ఐ కాంటాక్ట్లో మాట్లాడాడు. దేవుడు వాక్య రీతిగా, వాక్య రూపంలో దేవుడు మనతోటి మాట్లాడుతూ వస్తున్నాడు. మనలో ఒకటి లోపంగా ఉందని, కానీ ఆ లోపం మనం సరి చేసుకోగలిగినట్టయితే మనం అడిగిన అన్నీ కూడా ఇవ్వటానికి యేసుప్రభు వారు సిద్ధంగా ఉన్నారు. కానీ నువ్వు నేను అది పుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేది మన జీవితాల్లో మనకి మాత్రమే తెలుసు. నేను ఏంటో నాకు తెలుసు, నువ్వు ఏంటో నీకు తెలుసు, కానీ మనం ఏంటో మరొక ఇద్దరికి కూడా తెలుసు. మనల్ని సృష్టించిన యేసుప్రభు వారికి తెలుసు. అదేవిధంగా మన అనుక్షరం కూడా శోధనలు పడేస్తున్న సాతానికి కూడా తెలుసు. మనం ఎంత ప్రార్థన చేస్తూ ఉంటామో సైతాను కూడా అంతే జల్దీ మన దగ్గరకు వస్తూ ఉంటాం. అంటే సైతాన్ ఒక హిట్ లిస్ట్లో నువ్వు నేను ఉంటాము. అంటే సైతాన్ ఒక హిట్ లిస్ట్లో నువ్వు నేను ఉన్నామంటే రైట్, నువ్వు నేను ఖచ్చితంగా ప్రార్థన పరంగా జీవితం జీవిస్తున్నాం. దేవుని కృపను పొందుకోవాలంటే విశ్వాసం కావాలి మనకి. ఆ విశ్వాసం లేకపోతే మనం ఎన్ని చేసినప్పటికి కూడా, ఏది చేసినప్పుడు కూడా, ఎన్ని ఆశించినప్పటికీ కూడా అది వ్యర్థము. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఈ మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17 నుంచి 22 వరకు చూసినప్పుడు ఈ యవనస్తుడు ఏంటంటే ఆశిస్తున్నాడు, నిత్య జీవనకు వారసత్వం కావాలని చెప్పి ఆశిస్తున్నాడు. కానీ ఆయన పొందుకోలేని స్థితిలో ఉన్నాడని మనం ఇక్కడ చూస్తున్నాం. మన జీవితంలో కూడా యేసుప్రభు ఇస్తూనే మనం పొందుకోగలుగుతున్నామా అనేది మనకి మాత్రమే తెలుసు. నువ్వు నేను ఈ వాక్యం విన్నాం కాబట్టి ఈ వాక్య రీతిగా మన జీవితంలో మనం మార్చుకోవాలి. ఆ వాక్య రీతి దేవుడు మనతో మాట్లాడాడు కాబట్టి మనము మన జీవితాన్ని మార్చుకోవాలి. చిన్న ప్రార్థన ద్వారా మనము ఈరోజు ఒక సెషన్ని క్లోజ్ చేద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, అవును తండ్రి, మీ అమూల్యమైన మాటల ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృపను తండ్రి ఆనాడు ఆ యవనస్తుడు కోల్పోయి ఉన్నాడు తండ్రి, కానీ ఈరోజు మేము మీ కృప కావాలని చెప్పి ఆశపడుతున్నాం తండ్రి. మాలో విశ్వాసం దయచేయం వేడుకొంచున్నాం తండ్రి. మాకు కావాల్సిన మీ కృపను మాకు అందింపచేయం వేడుకొంచున్నాం ప్రభువా. దేవా, సైతాన కుయితేన క్రియల్లో పడిపోకుండా తండ్రి, అనుక్షణం కూడా తండ్రి మిమ్మల్ని ఆనుకొని జీవించే జీవితం మాకు దయచేయం వేడుకొంచున్నాం ప్రభువా. దేవా, ఈ వాక్యం విన్న ఈ ప్రేక్షకులు అందరినీ కూడా ఆశీర్వదించడం వేడుకొంచున్నాం తండ్రి. ఈ వాక్యం తండ్రి ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం చేయడం వేడుకొంచున్నాం ప్రభువా. దేవా తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపడం వేడుకొంచున్నాం తండ్రి. మీ రాకడ ఆలస్యమైనడితే, మీ చిత్తమైనడితే తిరిగి మీ అందరం కలుసుకుని గొప్ప అవకాశము మా అందరికి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు తన దీవెనలు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ఇప్పుడు మీరు విన్న ఈ వాక్యము ఆశీర్వాదకరంగా ఉందని చెప్పి మేము భావించున్నాము. మీ ప్రార్థన అవసరాల గురించి మమ్మల్ని సంప్రదించిన మా చిరునామా బండి డేవిస్, జే ఉమర్, హేవర్డ్ ప్లాంట్ కాలనీ, డి టైప్, D62, అశ్వాపురం 507116. మా కాంటాక్ట్ నెంబర్ 949097
4514 మరియు 9440563804. మా ఈమెయిల్ అడ్రస్ omarbdj@gmail.com. మేము మీ ఫోన్ల కోసం, మీ యొక్క మెయిల్స్ కోసం మేము ఎదురు చూస్తుంటాము. మేము ప్రార్థన చేసుకుంటాము. దేవుని నామముకు స్తోత్రం. విన్నవి వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని భావిస్తున్నాము. మీ ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదింపవలసిన మా చిరునామా బండి డేవిస్ జే ఓమర్, డోర్ నెంబర్ 62, డి టైప్, హెవీ వాటర్ ప్లాంట్ కాలనీ, అశ్వాపురం, ఖమ్మం డిస్టిక్. పిన్ కోడ్ 507116. ఫోన్ నెంబర్ 9490974514, 9440563804. ఈమెయిల్ అడ్రస్ omarbdj@gmail.com.